బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం. ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. మరి దీపావళికి సంబంధించి ఎన్నో ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు ఆధ్యాత్మిక గురువులు జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గురువు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ముందుగా మీకు దివాళీ శుభాకాంక్షలు. చూస్తున్నటువంటి ప్రేక్షకులకి అలాగే మీకు బిగ్ టీవీ వాళ్ళందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. గురుగారు, దీపావళి వచ్చిందంటేనే చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఇంటిల్లి పాది జరుపుకునే పండగ అని చెప్పొచ్చు. బొమ్మల కొలువు కూడా పెట్టుకుంటూ ఉంటారు. మరి దీపావళికి సంబంధించి పురాణాల్లో ఎలాంటి కథలు ఉన్నాయి ఏంటండి? అసలు ఎందుకు జరుపుకుంటామంటే ఏం చెప్తారు? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమస్తే అస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. మనకు దీపావళి పండగ చారిత్రక ఆధార ప్రకారం గనక చూసుకున్నట్టయితే బాణాసురుడు అనేటటువంటి రాక్షసుడితో నరకాసురుడు స్నేహం చేయడం వల్ల ఏర్పడినటువంటి విధానమే దీపావళి పండగకు కారణమయ్యింది. ఎందుకు అనంటే గనక ఈ నరకాసురుడు అనేటటువంటి రాక్షసుడు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రాక్షసుడు విష్ణుమూర్తికి భూదేవికి జన్మించినటువంటి వాడు. అయితే విష్ణుమూర్తికి భూదేవికి జన్మించినటువంటి వాడు కావున నా కొడుకు ఎప్పుడైతే అంటే భూదేవి కోరుకుంటుందట, మనకు పుట్టినటువంటి బిడ్డ గొప్ప భగవంతుడు కావాలి కానీ ఈ రకంగా రాక్షసుడిలా మారతాడంటే విష్ణుమూర్తి భూదేవి సాయం సంధ్యవేళలో రమించడం వల్ల వాళ్ళకొక రాక్షసుడు జన్మించాడు. ఆ రాక్షసుడి పేరే నరకాసురుడు అనేటటువంటి రాక్షసుడు. ఆ నరకాసురుడు అనే రాక్షసుడు జన్మించిన తర్వాత విష్ణుమూర్తి యొక్క తత్వం ఏంటి? రాక్షసత్వం పెరిగితే విష్ణుమూర్తి ఏదో ఒక అవతారం దాల్చి రాక్షసు సంహరిస్తాడు అని చెప్పి మనకు పురాణాలు చెప్పాయి. అప్పుడు భూదేవి ఏం చేసిందంటే నా బిడ్డ ఎప్పుడు కూడా మరణించకూడదు అని చెప్పేసి విష్ణుమూర్తి దగ్గర కోరుకుంటుందట. నా బిడ్డను మీరేమీ చెయ్యకూడదు అని చెప్పి వరం కోరుకుంటే, నా బిడ్డను నేను ఏమీ చెయ్యను, నీ కన్న తల్లి చేతిలోనే నీ బిడ్డ మరణిస్తాడు అని చెప్పేసి అన్నాడట. అయితే అప్పుడు ఆ యొక్క సత్యభామ ద్వాపర యుగంలో సత్యభామగా అవతరించి ఆ యొక్క నరకాసురుణ్ణి వధిస్తుంది. ఆ నరకాసురుని వధించిన తర్వాత ఇప్పుడు రాక్షస సంహారం జరిగిందంటే ప్రజలందరూ ఆనందంగా ఉంటారు. అంటే ఒక చెడు పైన మంచి విజయం సాధించినప్పుడు రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలను అందరూ ఆనందంగా జరుపుకునేటటువంటి పండగనే మనం ఇప్పుడు పండగ అనేటటువంటి రూపంలో మనం చేసుకుంటున్నాం. కాబట్టి నరకాసురుని వధ జరిగింది కాబట్టి ఈ రోజున మనం దీపావళి చేసుకుంటాము. నరక చతుర్థి అంటే అమావాస్యకు ముందుగా ఉన్నటువంటి రోజున నరక వధ జరిగింది. నరక వధ జరిగిన తర్వాత మరి దీపావళి ఏంటి, స్నానాలు ఏంటి, ఇవన్నీ కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. నరకాసురుడు చనిపోయిన తర్వాత ఎప్పుడైతే ఆ బాణం సంధించబడి తన యొక్క హృదయంలో కొచ్చుకుంటుందో ఆ రక్తం అంతా కూడా కృష్ణుడి పైన సత్యభామ పైన అక్కడ ఉన్నటువంటి ప్రజలందరి మీద కూడా ఆ యొక్క రక్తం పడడం వల్ల వాళ్ళు స్నానాలు ఆచరించేటటువంటి అభ్యంగ స్నానం ఆచరిస్తారు అని చెప్పేసి మనకు పురాణాలు చెప్తున్నాయి. అలాగే మనము కూడా శరీరం అంతా కూడా నువ్వుల నూనె పూసుకొని మనం ఆ రోజున స్నానం ఆచరించేటటువంటి పద్ధతి దీపావళికి ఉన్నటువంటి గొప్పనైనటువంటి విషయము. అలాగే మరొక కథ కూడా ఉంది. శ్రీరాముడు వనవాసం ముగించుకొని త్రేతాయుగంలో ఈ దీపావళి రోజునే ఈ యొక్క తన యొక్క రాజ్యానికి వచ్చినటువంటి విధంగా కూడా మనకు శాస్త్రం తెలియజేసినటువంటి అంశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క అమావాస్య రోజునే ఇంద్రుడు తన యొక్క ఇంద్ర పదవిని సాధించాడు అనేటటువంటి విధానాలు కూడా మనకు శాస్త్రం తెలియజేసినటువంటి అంశాలు చాలా రకాలుగా ఉన్నాయి. అంటే దీపావళి పండగ వెనుక చారిత్రకమైనటువంటి ఆధారాలు, పురాణం ఇచ్చినటువంటి ఆధారాలు ఇవన్నీ కూడా మనకు సనాతన సాంప్రదాయ ప్రకారం ఇప్పటి వరకు మనం ఆచరిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క దీపావళి పండగ తెలుగులో చెప్పాలి అంటే దీనికి కాంతుల పండగ అని చెప్తారు, వెలుతుర పండగ అని చెప్తుంటారు. ఎందుకు అనంటే నరకాసురుడు వధ జరిగిన తర్వాత ఈ యొక్క ప్రపంచం అంతా కూడా చీకటిమయంగా ఉండేటటువంటిది. ఇలా ఇంత చీకటి గాఢాంధకారంలో ఉంది కాబట్టి ప్రజలందరూ ఏం చేశారు అంటే తమ ఇంట్లో ఉన్నటువంటి దీపాలు వెలిగించి తమ ఇంటి ముందర వెలిగించడం ప్రారంభం చేశారు. ఆ దీపాల కాంతులు రాజ్యమంతా వెలిగించేసరికి ఎక్కడా కూడా చీకటి కనిపించలేదు. ఎక్కడా చీకటి అనేటటువంటి ప్రదేశమే కనిపించలేదు. కాబట్టి ఈ దీపావళి నుండి వెలుతురుల పండగ ప్రారంభమవుతుంది. ఇంకో విషయం, ఇంకో పురాణ ప్రకారము ఈ కాలంలో యమధర్మరాజు యొక్క కోరలు బయటకు వస్తాయి. యమధర్మరాజు కోరలు బయటకు, కోరలు అంటే తమ యొక్క పళ్ళు అని అర్థం. ఆ కోరలు బయటకు రావడం వల్ల
భూమి మీద అనేక రకములైనటువంటి మార్పులు, వాతావరణంలో మార్పులు జరుగుతాయి, జీవాలలో మార్పులు జరుగుతాయి, అలాగే ప్రకృతిలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు జరుగుతాయి. ఈ మార్పులన్నిటికీ కారణమవుతుంది చలి విపరీతంగా వేసేటటువంటి కాలం ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ చలికి మన యొక్క ఎముకలు కూడా బిగుసుకునేటటువంటి చలులు ఏర్పడతాయి. కాబట్టి ఈ కాలంలో చేసేటటువంటి దీపావళి పండుగ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దీపావళి నుండే మనకు ఈ ధనత్రయోదశి నుండి దీపాలు వెలిగించడం ప్రారంభమవుతుంది. ఎప్పుడైనా కూడా మనకు కార్తీక మాసం వచ్చిందంటే దీపోత్సవం జరుపుకుంటూ ఉంటాము. కాబట్టి ఈ పండగ మనకు అమావాస్యకు 2 రోజుల ముందుగానే ప్రారంభమయ్యేటటువంటి గొప్పనైనటువంటి పండగ మనకు దీపావళి పండగ. అంటే చెడు మీద మంచి విజయం సాధించింది కాబట్టి ఈ రోజున పండగ చేసుకున్నాం. మీరు పండగ అన్నదానికి అర్థం ఏంటంటే పురాణాలలో, శాస్త్రాలలో చెడు మీద మంచి గెలిచినటువంటి ప్రతిదీ కూడా మనము పండగ ఒక సెలబ్రేషన్లా చేసుకునేటటువంటి విధానమే పండగ అని అర్థం తప్ప కొత్తగా పండగలంటూ ఏమీ ఉండవు. మన పూర్వీకులు, దేవతలు అందరూ మనకు అందించినటువంటి గొప్పనైనటువంటి విజయాలను ఈ రోజున మనం పండగగా చేసుకుంటాం. ఎగ్జాంపుల్ విజయదశమి, చెడు మీద, రాక్షసుల మీద అమ్మవారు యుద్ధం సాధించగలి దాన్ని విజయదశమిగా జరుపుకుంటూ ఉన్నాము. ఇప్పుడు దీపావళి, ఆ యొక్క నరకాసుడు వధ జరిగింది, ప్రజలందరూ కూడా శాంతియుతంగా ఉన్నారు, ప్రజలందరికీ నరకపీడ తప్పింది. కాబట్టి ఈ రోజున చక్కగా దీపావళి పండగ చేసుకుంటాం. మీరు మనకు సంవత్సర కాలంలో వచ్చే ప్రతి పండగ కూడా దేవతలు ఎప్పుడూ కూడా ధర్మం వైపు నిలిచి ధర్మాన్ని నిలబెట్టి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేశారు. కాబట్టి ఈ రోజున మనం పండగ అనేది జరుపుకుంటున్నాము. అది కూడా మీరన్నట్టుగా చక్కగా ఆనందంగా స్నేహితుల మధ్య, బంధువుల మధ్య, అందరి మధ్య అనురాగం, ఆప్యాయతల మధ్య ఈ రోజున పండగ చేసుకుంటూ 10 మంది సంతోషంగా ఉన్నాము అంటే దానికి కారణము మనకు అందించినటువంటి వేదములు, శాస్త్రములు, పురాణములు, ఆ భగవంతుడు అని చెప్పుకోవచ్చు. For more videos like this, subscribe Big TV channel.